హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. 5 కోట్ల రూపాయల విలువైన గంజాయిని పట్టుకుంది ఈగల్ టీం. బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ దగ్గర గంజాయిని పట్టుకుంది. ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 35 సంచుల్లో 455 గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? ఈ ఈగల్ టీం చూసినట్టయితే చాలా వరకు దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఏదైతే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ఇటు గంజాయి అదేవిధంగా డ్రగ్స్ను నిర్మూలించేందుకు గాను చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఈగల్ సంబంధించినటువంటి డెకే ఆపరేషన్లు చాలా వరుసగా కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే బాటా సింగారంలోని ఒక ఫ్రూట్ మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున చాలా వరకు అంటే 935 కేజీలు, దీని విలువ చూసినట్టయితే సుమారు 5 కోట్లకు పైగా ఉన్నటువంటి విలువైనటువంటి గంజాయిని మాత్రము ఇటు ఈగల్ టీం పట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఈగల్ టీం చూసినట్టయితే అయితే బాటా సింగారం నుంచి అదేవిధంగా ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఈ గంజాయిని మహారాష్ట్రకు తరలించేటువంటి క్రమంలో ఈగల్ టీం చాలా వరకు పక్కా కీలకమైనటువంటి సమాచారం తెలుసుకొని అక్కడే ఉన్నటువంటి వ్యాన్లలో తరలిస్తున్నటువంటి ఆ ముఠాను ఛేదించింది. వారి దగ్గర ఉన్నటువంటి 935 కేజీలకు సంబంధించినటువంటి గంజాయిని కూడా సీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి ముఠాను కూడా అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారణ కొనసాగిస్తుంది. ఏదైతే హైదరాబాదుతో పాటు నగర శివారుకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి హైవేలో దారిలో వెళ్ళేటువంటి ప్రాంతాలపైన కూడా ఈగల్ టీం చాలా వరకు స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఎందుకంటే మొత్తం సిటీలోకి ఎంటర్ అయ్యేకి సంబంధించినటువంటి నేషనల్ హైవే రూట్లో నుంచి వచ్చేటువంటి గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, చెరాస్ కావచ్చు, ఇతరత్ర సంబంధించినటువంటి కొకైన్ కావచ్చు, ఏ డ్రగ్స్ వచ్చినా కూడా వెంటనే చాలా వరకు దాన్ని పసిగట్టి మొత్తం మీద వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు గాను ఈగల్ టీం చాలా వరకు పెద్ద ఎత్తున భారీ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఓ వైపున చూసినట్టయితే మొన్న వరకు చూసినట్టయితే గత 10 రోజుల క్రితం చూసినట్టయితే కూడా పూణేకి సంబంధించినటువంటి ఒక సందీప్ అనే వ్యక్తిని పట్టుకున్నటువంటి క్రమంలో అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇలాంటి గంజాయికి సంబంధించినటువంటి ర్యాకెట్కి సంబంధించినటువంటి వివరాలను కూడా రాబట్టగలిగింది. మరోవైపున చూసినట్టయితే బాయి బచ్చా ఆగాయి అంటూ కూడా చాలా డెకా ఆపరేషన్ నిర్వహిస్తూనే ఉంది. హైదరాబాద్తో పాటు నగర శివారు ప్రాంతమైనటువంటి రెస్టారెంట్లు కావచ్చు, అదేవిధంగా పబ్బులతో పాటుగాను రిసార్టులపైన ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తుంది. ఎందుకంటే ఈ గంజాయి అనేది చాలా వరకు యూత్ ఎక్కువ తీసుకుంటున్నారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా దీని బారిన పడుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ప్రొఫెషనల్ సంబంధించినటువంటి ఐటీ ఉద్యోగస్తులు, డాక్టర్లు కూడా ఈ గంజాయి బారిన పడి చాలా వరకు యువత పెడదారి పడుతుందనే విషయంపైన కూడా ఇప్పటికే కొంతమంది చాలా వరకు గంజాయి సేవిస్తూ కూడా చాలా వరకు ఐటీ ప్రొఫెషనల్తో పాటుగాను వివిఐకి సంబంధించినటువంటి వారు కూడా పట్టుబడడంతో ఇక గంజాయికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ర్యాకెట్ కావచ్చు, దీనికి సంబంధించిన ముఠాలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు గాను మాత్రం ఇటు ఎలైట్ సంబంధించినటువంటి ఈగల్ సంబంధించినటువంటి టీం చాలా ఆపరేషన్స్ నిర్వహించింది. మొన్ననే అంటే ఈ ఈగల్ టీం చూసినట్టయితే మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా వంటి ప్రాంతాలతో పాటుగాను గోవా వంటి ప్రాంతాలలో చాలా సీక్రెట్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగింది. ఆ తర్వాత హైదరాబాదు సరిహద్దు రాష్ట్రాలలో ఉండేటువంటి అంతర్జాతీయకు సంబంధించినటువంటి ఏవైతే ముఠాలు ఉన్నారో వాటి కదలికలపైన ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలోనే ఒరిస్సా నుంచి బాటా సింగారం మీదుగా మహారాష్ట్రకు తరలి వెళుతున్నటువంటి ఈ 935 కేజీలకు సంబంధించిన గంజాయిని సీజ్ చేశారు. ఆ ముఠాను కూడా పట్టుకొని విచారించినట్లయితే దీని వెనకాల ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి ప్రధాన కారకులు ఎవరు, దీన్ని ఎక్కడి నుంచి వెళ్ళి గంజాయి సాగు చేస్తున్నారు, దాన్ని ఏ రకంగా ఏ ప్రాంతాలకు దీన్ని తరలిస్తున్నారు అనే విషయాలపైన పూర్తి ఆధారాలను రాబట్టగలుగుతుంది. ఇప్పుడు బాటా సింగారం ఫ్రూట్ మార్కెట్ దగ్గరలో మాత్రము ఈ 935 కేజీల 5 కోట్ల విలువ చేసేటువంటి గంజాయిని మాత్రం సీజ్ చేశారు ఈగల్ టీం. శ్రవంతి.